ఈ సెషన్కి చేరుకున్నప్పుడు ఓ మంచి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా. ఒకానొక సమయంలో ఈ సెమినార్ అనగానే క్రైస్తవ్యంలో కొంచెం కొందరికి సెమినార్ మీద అంత అవగాహన లేదు, అంత అవగాహన కూడా ఆలోచన కూడా లేదు. సెమినార్ ఏంటి, ఇదేంటో కొత్తగా ఉంది అనే ఒక ధోరణి బయట క్రైస్తవ్యంలో ఉన్న చాలా మందికి ఇది ఉందన్నమాట. ఒకసారి ఇలాగే సెమినార్ కంప్లీట్ చేసుకుని సాయంకాలం 6-7 గంటల సమయానికి నేను వేరే మీటింగ్కి వెళ్ళి, ఈ లోపల అంటే ఇప్పుడు మనందరికీ ఒక భాష వచ్చింది. ఆ భాష ఏంటి అని అంటే, పాస్టర్ గారు తర్వాత చెప్పండి పర్వాలేదు, పాస్టర్ గారు పాస్టర్ అమ్మగారు కలిశారు. సార్ ఏంటి ఎక్కడికి వచ్చారు, దూరం వచ్చినట్టున్నారు ఏంటి అని అడిగి, ఇలా సెమినార్ ఏంటి అని అడిగి, అదే వాక్యం మీద కాస్త ఉదయం నుంచి సాయంకాలం వరకు మా సంఘంలో 1 గంట సేపు కూర్చోబెట్టడానికి మేము చాలా తనమునకలు అవుతున్నాం. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎవరు ఉంటారు అని. ఎవరు కాదమ్మా, మధ్యాహ్నం భోజనాలు పెడతారు, మరి భోజనం పెట్టి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోవటం ఏముంటదు, మరి ఉదయం అంతా పాటలు పాడతారా? పాటలు కాదమ్మా, వాక్యం ఉంటుంది. ఉదయం ఒక్క మధ్యాహ్నం కూడా, మరి ఇప్పుడు నైట్ ఎక్కడికి వెళ్తున్నారు, నైట్ కూడా ఒక దగ్గర మీటింగ్ పెట్టారు. మళ్ళీనా ఏం చెప్తారు, ఎలా ఉంటారు? మా వాళ్ళు 1 గంట సేపు ఆదివారం కాసేపు కూర్చోబెట్టి వాక్యం చెప్తేనే చాలా మంది గురక పెట్టి పడుకుంటారు. మీరు ఎంతగానో చెప్తున్నారు ఏంటి, అసలు ఎలా వింటారు అని ఎవరు ఆశ్చర్యపోయారనంటే పాస్టర్ అమ్మగారే. నేను ఒక విషయం చెప్తాను ఇక్కడ, మనకు కూడా ఒక విషయం అంటే, ఇది గొప్పది అంటే ఆవిడ ఏదో గొప్పది అన్నదని, ఏ వృక్షం లేని దగ్గర ఇక్కడ అది కాదు విషయం, అది కాదు. మీరు తెలుసుకోవాల్సింది ఇంకొక ప్రాముఖ్యమైన ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు వాక్యాన్ని చెప్పినప్పుడు వాక్యం వినటానికి వచ్చిన వాళ్ళు ఎన్నేసి రోజులు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవటాలు, భోజనాలు చేసుకోవటాలు, టిఫిన్ చేసుకోవటాలు, మళ్ళీ రిటర్న్ రావటాలు ఉన్నాయి. మరి అంతకాలం పాటు వాళ్ళు ఎలా ఉండగలిగారు అంటే, వాక్యంలో ఆ పవర్ ఉందా? మనం దానికి అట్రాక్ట్ అవ్వలేదు, దానికి హత్తుకోలేదు అని అంటే, మనం అతకపడలేదు అని అంటే మీరు అర్థం చేసుకోవాలి. వాక్యానికి మనం ఎదురుగా కాదు, వాక్యానికి విరుద్ధంగా ఉన్నాం. అంటే ఒకరోజు ఒక పూట ఒక కాసేపు వచ్చాం కదా, ఇదే గ్రేట్ అనుకోకండి. భోజనాలు లేక అంటే భోజనం చేయలేదు, వాళ్ళు చాలా రోజులుగా అలా ఉండిపోయారు. మీరు ఏమన్నా పంపిస్తే వాళ్ళు వెళ్ళి ఆహారం తీసుకుని మళ్ళీ వస్తారు అంటున్నారు. చూడండి అక్కడ. అంటే అల్టిమేట్ గా మనకి ఏం జరగాలి అని అంటే, ఇప్పుడు భోజనాలు పెట్టారు కాస్త ఒక్కరోజు కాబట్టి, ఒక 2-3 రోజులు అనుకోండి కొంచెం కష్టం అవుతుంది. అంతేనా? ఒక్కరోజుకే కష్టం అట, ఒక్కరోజుకే కష్టం. అందుకనే ఆ మధ్యకాలంలో మేము సెమినార్లు పెట్టే ప్రాంతంలో ఒకసారి ఇలా ప్రతిసారి నెలకొకసారి లేదా నెలకు 2-3 సార్లు భోజనాలు అంటే కష్టం అవుతుందని, అమ్మ మీ డబ్బాలు మీరే తెచ్చేసుకోండి. మిమ్మల్ని అనట్లేదు, అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పాం, మీ డబ్బాలు మీరే తెచ్చుకోండి, మీ డబ్బాలు మీరే ఓపెన్ చేసుకోండి. ఒకవేళ ఎవరన్నా తెచ్చుకోలేరు అనుకుంటే వాళ్ళకు కూడా మీ సహాయం ఇవ్వండి అని చెప్పాం. ఇలా ఎన్ని రోజులు ఉండాలి అని అంటే, అసలు భోజనాంతో సంబంధం లేకుండా ఉండాలి. అలా మీరు మౌల్డ్ అవ్వగలుగుతున్నారు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు క్రీస్తుకు శిష్యులు అవుతున్నారని అర్థం. క్రీస్తుకి శిష్యులు అవుతున్నారని అర్థం. యేసుక్రీస్తు గారి బోధ వినే వాళ్ళకి శిష్యులకి తేడా ఏంటి చూడండి, ఒకసారి ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారి బోధ వినే వారికి యేసుక్రీస్తు గారి శిష్యులకి తేడా ఏంటి? బోధ వినేవాళ్ళు వింటారు, వెళ్ళిపోతారు. కానీ శిష్యులు అనేవాళ్ళు అలా కాదు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి, ఎక్కడుంటే అక్కడికి వెంట వెళ్ళటం, తిరగటం, ఇక ఆయనతో పాటు వాక్య పరిచర్య. ఒకసారి వినటమే కాదు, ఒక అద్భుతమైన ఒక సందర్భాన్ని కూడా మీకు చూపించి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఆయన వెంబడించిన వాళ్ళు పనులన్నీ మానేసుకుని వచ్చేసారు అనుకుంటున్నారండి. వాళ్ళ కొందరైతే చూడండి, ఒక విచిత్రమైన సందర్భాన్ని చూపిస్తాను. ఎలాంటి వాళ్ళు ఎలా వెంబడించారు అని అంటే,
లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో ఒకసారి చూడండి. 8వ అధ్యాయం మొదటి వచనం. తెలుపుచు ప్రకటించుచు, చూడండి, పట్టణాలలో గ్రామములో. ఇక్కడ ఒక సీక్వెన్స్ చూడండి. ప్రతి పట్టణం అంటే అక్కడక్కడక్కడ సువార్త ప్రకటించుకుంటూ. ఇక్కడ నేను డిగ్రీ డిగ్రీ ఫైనల్ ఇయర్ కి వచ్చిన రోజుల్లో ఒక కరపత్రిక తయారు చేసి 3 గ్రామాలు, ఏ ఇల్లు కూడా మిస్ అవ్వకోకుండా, అంటే ఏమండి ఈ వాక్యం మీ వాళ్ళు అక్కడ ఉంటారు, ఈ మాటలు వినే వాళ్ళు ఇక్కడ లేరు, అక్కడ ఉంటారు, అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి, ఇవన్నీ నాకు తెలిసినంత వరకు నేను ఒక 8th క్లాస్ నుంచి ఉంటున్న వ్యవహారం. నాకు తెలిసి 8th క్లాస్ నుంచి నేను అందులో ఉంటున్నాను. ఇలా ధిక్కరించిన వాళ్ళు ఉన్నారు, దూషించిన వాళ్ళు ఉన్నారు, ఇక రకరకాల వాళ్ళు ఉన్నారు. ఏ ఇల్లు కూడా వదిలిపెట్టుకుని, ఎందుకంటే అక్కడ మాట రాయబడింది ఏంటది, ప్రతి పట్టణము ప్రతి గ్రామము. అంటే ఏమంటే ఇప్పుడు ఇది జగదీర్ గుట్ట, దీని పక్కన శ్రీనివాస నగర్, దీని తర్వాత ఇప్పుడు మీరు సువార్త ప్రకటన చెయ్యాలి అనుకుందా, ఏదైనా పని చెయ్యాలి ఇక్కడ చేశారు బాలనగర్, సికింద్రాబాద్, అప్సిగూడ, హైదరాబాద్, అయిపోయింది. ఇదెక్కడ అప్రోచ్ ఇది? బైబిల్లో ఇది లేదు. ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు క్రీస్తు వారు నేర్పించిన విధానం ఏంటంటే, ప్రతి పట్టణములోను ప్రతి గ్రామంలోను సంచారము చేయొచ్చు. అంటే ఒకదాని తర్వాత ఇంకొకటి, ఒకదాని తర్వాత ఇంకొకటి, ఒకదాని తర్వాత ఇంకొకటి, సీక్వెన్షియల్ మేనర్ లో వెళుతున్నప్పుడు శిష్యులు ఒక్కరే కాదట, వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళల్లో 12 మంది ఒక్కళ్లే కాదు. చూడండి ఎవరెవరు. కొందరు స్త్రీలు అనగా యోహన్న, సుజన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులు ఏం చేశారట అంటే, స్వార్థ ప్రకటన చేసేటప్పుడు వాళ్ళ దగ్గర కొంత సొమ్ము పెట్టుకుని, దేనికి? వాళ్ళ దగ్గర కొంత సొమ్ము పెట్టుకుని ఉపచారము చేయొచ్చు. చూడండి ఆ మాట చూడండి ఎంత చక్కగా ఉందో. అంటే సువార్త పనిలో సువార్త చెప్పేవారు కొందరైతే, వారికి ఉపచారం చేయడానికి ఇంకొందరు ఉన్నారు, పరిచర్య చేసేవాళ్ళు. వారితో పాటు మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలా? ఇప్పుడు ఒకసారి కాసేపు ఆలోచన చేద్దాం. ఇక్కడి నుంచి మధ్యలో గలిలయ సముద్రం, ఆ గలిలయ సముద్రం ఫ్రీగా తీసుకెళ్తారు, ఎంతో ఇవ్వాలా? మరి అది ఎక్కడి నుంచి వచ్చేసి ఎంతకాలం అయింది? 12 మంది వచ్చి ఎంతకాలం అయింది? 3 ఏళ్ల నుంచి ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉండదు. అందుకనే ఒక నియమావళి కూడా ఉంది. ఏంటది? యోహాను బాప్తిసం తీసుకున్నది మొదలుకొని క్రీస్తు వారు మరణ పునరుద్ధరణై ఆయన ఆరోహణం అయ్యే వరకు ఏమై ఉండాలి? సాక్షులై ఉండాలి. మరి ఎవరున్నారు? అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? వీళ్ళు ఈ 12 మందే. అందులో ఇంకొక 2 అడిషనల్ గా వచ్చారు. అంటే వీళ్ళు క్రీస్తు వారి పరిచర్య జరిగేటప్పుడు, క్రీస్తు వారి సువార్త చేసేటప్పుడు కూడా ఉన్నారు. ఎక్కడికి తప్పిపోలేదు. సంఘ కార్యక్రమాల వ్యవహారాలలో కాపరి ఎక్కడ ఉంటే అక్కడ గొర్రెలు కూడా ఉండాలి. అవసరం అయితే పరిచర్య చేయడానికి తమ ఆస్తులను ఏం చేశారట, ఇది మీకు అమ్మటం ఏంటి, దగ్గర పెట్టుకోవటం ఏంటి, తర్వాత ఏం చేస్తున్నారట, ఉపచారము చేస్తూ ఈ ధోరణి, ఇదే అలవాటు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏమైంది? అపోస్తుల కార్యాల దగ్గరకు వచ్చేటప్పుడు ఏమైంది? తమకు కలిగిన ఆస్తిని స్థిర అంటే బళ్ళు, గుర్రాలు ఇవన్నీ చెలించేవి, అవి కూడా ఆస్తిగా ఉన్నాయి. ఇప్పుడు మనకెందుకు? వీటిని అమ్మేద్దాం, దేంట్లో ఉందాం? ఇప్పుడు స్వార్థ పరిచర్యలో ఉందాం అంటూ వాళ్ళకు కలిగినవన్నీ కూడా అమ్మి అపోస్తుల పాదాల దగ్గరికి పెట్టి వెంబడించడం స్టార్ట్ చేశారు. అక్కరగా ఉన్న వాళ్ళకి, నైనా మరి మీకేమైనా ఇబ్బంది అవుతుందా, స్వార్థ పరిచర్యకు రాలేకపోతున్నారా, అయితే రండి, మీకేం ప్రాబ్లం ఉంది, దాని సంగతి నేను చూస్తాను అని కాపరులుగా ఉన్న వాళ్ళకి ఆ రోజున, ఇదిగో వీళ్ళందరూ ఇలా చేయబట్టే ఆ రోజు సువార్త పరిచర్య చాలా చక్కగా ముందుకు సాగాలి. చాలా ఇలా చేసినప్పుడే మనం ఏం చేయగలుగుతాం తెలుసా ప్రియులారా? 5 రోజులు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, క్రీస్తు వారితో పాటు 3 సంవత్సరాల పాటు తిరిగారు. ఇక అదే జీవితం అనుకున్నారు. అలాగే
తమ జీవితాలను వెళ్ళబుచ్చి. కాపరులు, ఏ కాపరి ఇప్పుడు ఈయన? మంచి కాపరి. ఆ మంచి కాపరి చుట్టూ గొర్రెలు విడిచిపెట్టి వెళ్ళటానికి లేదు, అసలు అవకాశమే లేదు. ఆ కాపరిని వెంబడిస్తూనే ఉన్నాయి, ఆ కాపరిని వెంబడిస్తూనే ఉన్నాయి, ఆ కాపరి తోటే ఉన్నాయి. ఆ కాపరి ఏం చేయగలిగాడు? ఆ మంచి కాపరి యొక్క పర్యవేక్షణలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ముందుకెళ్ళగలి. ఒకవేళ కాపరి చెడ్డవాడైతే ఎలా ఉంటది? ఒక కాపరి చెడ్డవాడైతే ఎలా ఉంటది? ఒకసారి చూసుకుని ముగించుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులరా. ఒక కాపరి విషయంలో కొన్ని విషయాలు మీ ముందు పెడతానికి ప్రయత్నం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వేళ అలా లేకపోవటానికి గల కారణం, ఈ వేళ అంతగానో ముందుకు రాలేకపోవటానికి గల పరిస్థితి ఏంటి అని ఒకసారి చూడగలిగితే చూడండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనం. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయ్యి సకలమైన అడవి మృగములకు. ఒకప్పుడు గొర్రెల కాపరికి, ఆ గొర్రెల కాపరి యేసుక్రీస్తు వారి కాపరిగా ఉన్నప్పుడు ఎన్ని గొర్రెలు వెంబడించే? ఎన్ని గొర్రెలు? ఆయనతో పాటు జన సమూహాలు. ఒకప్పుడు ఇదిగో ఇప్పుడు ఇలా ఇల్లు వచ్చింది అనుకోండి, ఆ ఇంటికి ఆయన రాగానే, ఆ అప్రోచ్ రాగానే ఆ ఇంట్లో ఒక ఆయన్ని రోగగ్రస్తుడైన్ని లోపలికి తీసుకురావటానికి అవ్వక ఏం చేశారు? కప్పు ఓపెన్ చేసి కిందకి దించారు. చూడండి ఎంతమంది ఉంటారు అప్పుడు. అంటే కిటకిట్లు ఆడిపోయిందా? ఎందుకు? కాపరి అలాంటి వాడు. అదే దేవుడు ఆ కాపరిని పంపించిన తర్వాత, ఆ కాపరి ఎంత మంచివాడుగా చూశాడు అన్న సందర్భాలు మనం చూసాం. ఆయన అంటాడు ఒకానొక సందర్భంలో, ఈ గొర్రెలు, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు ఉన్నాయి, వాటిని కూడా నేను ఏం చేయాలో తెలుసా? తోలుకుని రావాలి, వాటిల్ని వీటిని ఏకం చెయ్యాలి, కలపాలి, వాటిల్ని ఏకం చెయ్యాలి. అవి కాపరి లేని గొర్రెల వల్ల చెదరిపోయాయి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడో, కాపరులు లేకుండా నా గొర్రెలు అంటే ఏమైపోయినాయి? ఇప్పుడు దోచుకునేవాడికి సొమ్మైపోయాయి. అంటే ఎవరికొంది ఈ బాధ? గొర్రెలు కాపరి. ఈ గొర్రెలు ఒక కాపరి చేతిలో ఉండాలి. ఆ కాపరి మంచివాడై ఉండాలి, జీతగాడై ఉండకూడదు. ఆలోచన చేయండి, జీతగాడై ఉండకూడదు. జీతగాడే. ఆ జీతగాడు ఒకవేళ ఈ గొర్రెల విషయంలో ఏం చేస్తాడు అని అంటే, ప్రమాదం వచ్చినప్పుడు పారిపోతాడు, గొర్రెల కోసం ప్రాణం పెట్టడు. ఈ విషయంలో ఇక్కడికి వచ్చేటప్పటికి బాధపడిపోతున్నారు. ఎవరు బాధపడిపోతున్నారు? దేవుడు ఇదిగో కాపర్లుగా ఉన్నారు, కాపర్ల వాళ్ళు నా గొర్రెల విషయంలో మందని కనికరించుకోకుండా, మందని ఆలోచన చేయకోకుండా నా గొర్రెలు చూడండి అక్కడ విచారింపరు అని అంటే గొర్రెలకు కలిసి ఉంటాయి కదా, కలిసి ఉన్నప్పుడు ఆహారం తీసుకున్న తర్వాత వాటిల్లో సహజ సిద్ధంగా బొచ్చు ఉంటది చూసారా, అది పెరుగుతా ఉంటది. ఆల్మోస్ట్ ఒక సంవత్సరానికి ఒకసారి ఏం చేయలేనంటే కత్తిరించాలి, అప్పుడు హెల్దీగా ఉంటది. మీరు ఎప్పుడన్నా మేబీ చూసారో లేదో నాకు తెలీదు, కొన్ని గొర్రెలకి బొచ్చు కత్తిరించలేదు, ఆ బొచ్చు ఒకదానికొకటి రింగిల్ అయిపోయి ఇక దాంట్లో ఏదైనా బ్యాక్టీరియా చేరి గొర్రెలు చాలా ఇబ్బంది పడిపోతాయి. మరి ఇప్పుడు వాటికి అవే కట్ చేసుకోవాలి. దీన్ని తీసుకువెళ్ళాలి, దీన్ని పర్యవేక్షణ చెయ్యాలి, దీన్ని శుభ్రపరచాలి, దానికి ఉన్న బొచ్చంతా కత్తిరించేయాలి, చక్కగా మళ్ళీ ఫ్రెష్ గా తీసుకురాగలి. ఇలాంటి విషయం ఎవరు ఆలోచన చెయ్యాలి? అసలు కాపరికి ఈ విచారణ ఉందా? విచారింపడు అంటున్నాడు చూడండి ఇక్కడ. కాపరులు నా గొర్రెలను విచారింపరు. ఏం నింపుకుంటారంటమ్మా? నా కడుపు నిండుతుంది. బ్రదర్ బాగుంది. మరి వాటి సంగతి ఏమైంది? వాటికి పెట్టాల్సిన ఫుడ్ ఏది? వాటి విషయాల్లో చాలా అంటే చాలా డౌన్ ఫాల్ అయిపోతుంది. చాలా విచారింపరు. తమ కడుపును మాత్రమే నింపుకుందరు గాని గొర్రెలను మేపరు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించండి. చెబుతున్నాడు, నా జీవము తోడు. సర్వసాధారణంగా
వినపడతాయా? ఎందుకు? ఎవరి గురించి బోధ? బోధించే వాళ్ళ గురించి. బోధించే వాళ్ళ గురించిన ప్రస్తావన ఏదైనా వచ్చింది అనుకోండి, అవి మీతో చెప్తామా? సీక్రెట్ ప్యాన్, ఇది సీక్రెట్ ప్యానల్ అండి. ఇవి బయట అసలు ఇవి రివీల్ చేసే సందర్భాలు ఉంటాయా? ఎవరికి విరోధి అయిపోయాడట? దేవుడే కాపరులకు విరోధి అయిపోయాడట. నా గొర్రెలను గూర్చి వారు గొర్రెలను వారి చేత మాన్పించేస్తాను. చూడండి 10వ వచనం. ఇకను కాపరులు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించేస్తాడట. ఏమండి, ఈ మాటలు చూడగానే నిజంగా ఇవి ఉంటాయా? ఇలాంటి వ్యవహారం జరుగుతుందా అని అంటే, ఖచ్చితంగా గొర్రెల విషయంలో గొర్రెల యజమాని ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయాలను తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నాం కదండి. ఇది యెహెజ్కేలు గ్రంథం కదా. ఒక్కసారి మర్చిపోయాడా, గుర్తుపెట్టుకున్నాడా లేదా అన్న విషయం కోసం ఒక్కసారి కొంచెం ముందుకు వెళ్ళి చూసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి జకరియా గ్రంథం, జకరియా గ్రంథం 11వ అధ్యాయము చూడండి ప్రియులారు. ఒక్కసారి జకరియా గ్రంథం 11వ అధ్యాయం 16 నుంచి 15 నుంచి చూసిన ప్రాబ్లం లేదు. ఏంటంట అంటే మర్చిపోయాడా? అప్పుడు చెప్పాడు కదా, దానిదే ఉంది, సెట్ అయిపోయిందని వదిలేసాడా? లేదండి, లేదు. చూడండి మళ్ళీ ప్రస్తావన ఎక్కడికి వచ్చిందో చూడండి. చూడండి పరిస్థితి దారుణంగా తయారైపోతే అప్పుడు గొర్రెల పరిస్థితి దారుణం అయిపోయింది. ఎంత దారుణం అయిపోయింది అని అంటే, గొర్రెలను గూర్చిన విచారణ అప్పటికి లేదు, ఎవ్వరికీ లేదు. ఎవరు వాళ్ళు ఏంటి అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి, అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు, చెదరిపోయిన వాటిని వెతకడు, విరిగిపోయిన దానిని బాగు చేయడు. పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయిందో చూడండి. అయిపోయిన ఆయన కొవ్విన వాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునీయులుగా చేయును. మందను వెడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ అతన్ని బొత్తిగా ఎండిపోవును, దృష్టి బొత్తిగా తప్పును. ఏమంటే ఇక్కడ ఏంటి ఇంత దారుణంగా ఉంది? ఇంత పరిస్థితి డిఫరెంట్ గా అయిపోయింది, ఇంత తేడాగా ఉంది కదా. మరి ఈ పరిస్థితికి ఇలా దాపరించడానికి గల కారణం ఎందుకు ఇలా మారిపోయింది? బుద్ధి లేని ఒక కాపరిని చూడండి. పై మాటను మీరు ఒకసారి మళ్ళీ చూడగలిగితే చూడండి. 17వ వచనం. దేశములో నేను ఒక కాపరిని నియమించబోతున్నాను. ఎవరతడు? ఎవరు కావాల్సి వచ్చింది ఇప్పుడు దేవుడికి? ఎవరు? బుద్ధి లేనివాడా? కావలసింది దేవుడికి ఇద్దరు. ఎందుకు కావాలండి? ఆలోచన చేయండి. దేవుడికి ఎప్పుడు మనం అనుకుంటాము, దేవుడికి ఎప్పుడు కూడా మంచి కాపరే కదా కావాలి అనుకుంటున్నాం కదా, అంతేనా? మరి గొర్రెలు చెడ్డవైతే ఏం చేద్దాం? మాట వినట్లేదు. అందుకనే పైన మీరు అక్కడ చూడగలిగితే, ఆ పైన ఆ సందర్భాల్లో చూడగలిగితే, మంచి కాపరి కోసం ఎదురు చూస్తున్న దేవుడు ఎలా అయితే ఉన్నాడో, బుద్ధి లేని వాడిని కూడా ఫోకస్ చేస్తున్నాడు. ఒక సందర్భాన్ని మీకు బాగా అర్థమయ్యేటట్టుగా, ఈ సందర్భం అర్థం అవ్వాలి అంటే ఒక సందర్భం మనకి జనరల్ గా కంపెనీ ఇప్పుడు ఇక్కడ ఈ ఆల్మోస్ట్ ఈ జోన్ అంతా కూడా ఇండస్ట్రియల్ జోన్ కదా. ఆల్మోస్ట్ ఇటు సైడ్కి వచ్చామని అంటేనే ఇండస్ట్రియల్ జోన్. ఈ జోన్ లో ఏమి తయారవుతాయమ్మా? రకరకాల ఫార్మా సెక్టర్ ఉంది, తర్వాత ఇంజనీరింగ్ సెక్టర్ ఉంది, ఇవన్నీ ఓకే, కెమికల్ గానీ ఇవన్నీ బాగుంది. ఒకసారి అంటే ఇక్కడ నుంచి తయారవటమేనా? మంచివా చెడ్డవా? మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి.
అంటే మంచివి తయారవుతున్నాయి, చెడ్డవి కూడా తయారవుతున్నాయా? చెడ్డవంటే మరి దాన్ని ఎవరు డిస్ట్రాయ్ చేస్తారు? దాన్ని ఎవరు డిస్ట్రాయ్ చేస్తారు? అటు సైడ్, అవతల సైడ్కి వెళ్దాం. డిఆర్ఎంఆర్ఎల్ ఉన్నాయా? ఎవరికన్నా కొంచెం ఐడియా ఉంది? దేశ రక్షణ కోసం రకరకాలుగా తయారు చేసి పెట్టుకున్నారు. మరి తయారు చేసి పెట్టుకున్నవి యుద్ధం వస్తేనే కదా ఉపయోగం. మరి యుద్ధం రావట్లేదు, మరి ఏం చేయాలి? వాటిని ఏం చేయాలి? డిస్ట్రాయ్ చెయ్యాలి. లేకపోతే దీపావళికి వేసేద్దామంటారా? మనకి దీపావళి అయిపోతుంది. అవి చాలా ప్రాబ్లమేటిక్. ఒకప్పుడు మనం దేనికోసం చేసామో తెలుసా? మన భద్రత కోసమని మనం తయారు చేసి పెట్టుకున్నాం. అవి ఏమైపోయినా తెలుసా? ఈవేళ ఎక్స్పైరీ అయిపోయిన వాటిని మనం ఏం చేయాలో తెలిసే ఈవేళ వాటిని డిస్ట్రాయ్ చెయ్యకపోతే, విచ్ఛిన్నం చెయ్యకపోతే ఎవరికి ప్రాబ్లమో తెలుసా? మనం ఉండలేం. అంతెందుకండి, మెడిసిన్స్ ఉంటాయి. ముందు మనం దేనికోసం కొంటాం? ఎక్స్పైర్ అయిపోతే అదేంటి మంచివి కదా. ఎస్, ఇప్పుడు మంచి ఎంత వరకు ఉందో, మంచి ఎంత వరకు అయితే ఉందో దానికి ఒక టైం లిమిట్ ఉంటది. ఆ టైం లిమిట్ దాటిపోయిందా దాన్ని మనం డిస్ట్రాయ్ చేయాలి, లేకపోతే మనకే ప్రమాదం. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేయండి. గొర్రెలు మంచివే, కానీ వాటి ప్రవర్తన తేడా జరుగుతుంది. అప్పుడు ఎవరు కావాలి? అది దాటిపోయిందమ్మా, దాటిపోయింది. మంచి కాపరి చేతిలో నుంచి కాలం దాటిపోయింది. అమాయకంగా ఉన్నారు కదా మీరు. అసలు మీరు పడిందే చెడ్డ కాపరి చేతిలో అనుకోండి. అసలు మీరు పడటమే చెడ్డ కాపరి చేతిలో పడ్డారనుకోండి. ఎవరి చేతిలో పడాలో కూడా ఎవరు డిసైడ్ చేస్తారో తెలుసా? మనం ఎలాంటి వాళ్ళమో, మనకి ఎలాంటి కాపరి కావాలో డిసైడ్ చేసేది కూడా దేవుడే. ఏమంటే ఇన్ని విషయాలు ఉన్నాయా అంటే ఎస్, ఖచ్చితంగా ఉన్నాయి. అక్కడ ఆ మాట మీరు చూడగలిగితే, ఇందాక స్పీడ్కి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఆలోచన చెప్పాను కదా. ఈ ఆలోచన చెప్పినప్పుడు నాయనా నూరా అని ఇప్పుడు మనం ఒక ఆయన పిలుస్తున్నాం. ఆయన ఎవరు అని అంటే, సపోజ్ ఒక డాక్టర్ గారు. కాసేపు అనుకుందాం, ఒక డాక్టర్ గారిని రమ్మన్నాం అనుకోండి, చక్కగా వైద్యం చేయటానికి. పాడెత్తడానికి ఒక ఆయన రమ్మన్నాం అనుకోండి, ఇప్పుడు అయిపోయింది. ఆ స్టేజ్ దాటిపోయింది, ఎక్స్పైరీ అయిపోయింది, బాడీ ఎక్స్పైరీ అయిపోయింది. ఇక తీసేయాలి, లేకపోతే ఏమవుద్ది? మనకే ప్రమాదం. ఇప్పుడు చూడండి ఒకసారి ఆ మాట ఇప్పుడు చదవటం ప్రారంభించింది. ఇప్పుడు చదవండి. బుద్ధి లేని ఒక కాపరి పనిముట్లు తీసుకొని, బుద్ధి లేని ఒక కాపరి, వాడి దగ్గర ఓ పనిముట్లు. అవేంటి? అవి దేనికి సంబంధించినవి? డిస్ట్రాయ్ చేయడానికి. వాడి దగ్గర పనిముట్లు తీసుకోవటం అంటే, ఇప్పుడు 2 రకాలు ఉన్నాయండి. సింపుల్, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ని చిన్న మోడిఫికేషన్ చెప్తున్నాను, జాగ్రత్త చూడ. ఇద్దరు డాక్టర్లే. ఆ డాక్టర్ గారిని పిలిచాం వైద్యం చేయడానికి. ఇంకొక ఆయన పిలిచాం, కరెక్ట్గా వచ్చేసారు. దేనికి? ఇప్పుడు ఇద్దరు డాక్టర్లేనా? నాయన నువ్వు ఈ పనిముట్లు తీసుకో, ఇప్పుడు నువ్వు కట్ చేయాల్సింది దేన్ని? బుద్ధి లేని కాపరి పనిముట్లు తీసుకోను. బుద్ధి లేని కాపరి యొక్క పనిముట్లు తీసుకో. ఎలానగా అతడు కనిపెట్టడు అంటే ఇతను ఎలాంటి వాడు? చెడ్డవాడు. చెడ్డ కాపరిని ఎవరు నియమిస్తున్నారు? ఎవరికి? ఏ గొర్రెలకి? అయ్యి ఇక ఇవి కొవ్వు పట్టేసి అసలు వినవేక ఇవి. ఇప్పుడు ఇది ఎక్కువ అది ఎక్కువ అంటే, మంచి కాపరి దగ్గరున్న గొర్రెలు ఎక్కువ, చెడ్డ కాపరి దగ్గరున్న గొర్రెలు ఎక్కువ? అది మీరే డిసైడ్ చేసుకోవాలి. చూడండి, కనిపెట్టడు, చెదిరిపోయిన వాటిని వెదకడు, విరిగిపోయిన దాన్ని బాగు చేయుడు, పుష్టిగా ఉన్న దానిని కాపుకాయుడు, కానీ క్రొవ్విన వాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తొత్తినియలుగా చేసేసేవాడు. అంటే ఇద్దరు ఉన్నారా ఈయన చేతిలో? ఇద్దరు ఉన్నారా? మంచి కాపరి ఉన్నాడు, చెడ్డ కాపరి ఉన్నాడు. ఎవరికి ఏ అవసరం అయితే వాళ్ళని, నాయనా ఇదిగో కాపరి
దా నువ్వురా, నువ్వేం తీసుకోవాలి అని అంటే ఆ చెడ్డ కాపరి యొక్క ఏవైతే పనిముట్లు ఉన్నాయో అవి తీసుకో, అవి తీసుకునిరా అని చెబుతూ ఆ చెడ్డ కాపరి యొక్క లక్షణాలు ఇందాక మనం చూసుకున్నాం కదా, ఆ చెడ్డ కాపరి యొక్క లక్షణాలు ఇందాక చూసుకున్నాం కదా. ఏంటవి? గొర్రెలను కనిపెట్టడు, చెదిరిపోయిన వాటిల్ని వెతకడు, విరిగిపోయిన వాటిల్ని బాగు చేయుడు. అంతే. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు మీకు పరిస్థితులన్నీ క్లియర్ గా అర్థమవుతున్నాయా? మీ విశ్వాస జీవితంలో మీ పర్యవేక్షణ ఎవరిది ఉంది? ఏదైనా ఒక కీ రోల్ ఉందా? మీరు విశ్వాసంలో ముందుకు సాగగలుగుతున్నారా లేదా అన్న పర్యవేక్షణ మీ కాపరి చేస్తున్నాడా? అమ్మ, మీరు పలానా విషయంలో ఎందుకు చాలా ఈ మధ్య కాలంలో అసలు ప్రేయర్కే రావట్లేదు, ఎందుకు కూడికల్లో రావట్లేదు, ఎందుకు ప్రార్థనా సహవాసంలో ఉండట్లేదు, వాక్యం మీద అవగాహన రోజు రోజుకి సన్నగిల్లిపోతుంది, ఎందుకు దైవ కార్యక్రమాల్లో మీరు ఎందుకు పాల్గొలేకపోతున్నారు? ఇలా అడక్కోకుండా వద్దు, వాళ్ళు మనకు రెగ్యులర్ గా కానుక పంపిస్తున్నారు గనుక మనకది ఈ పర్యవేక్షణ ఉందా? మీ కాపరికి ఈ పర్యవేక్షణ ఉందా లేదా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మన దగ్గర దీనికి ఒక చక్కటి ఉదాహరణ. అంటే ఒకవేళ దేవుడు చెడ్డ కాపరి చేతిలో పడిపోతున్నాము అనే పరిస్థితిని గుర్తుపట్టి సెట్ అయిపోవాలి. అది చాలా ప్రాముఖ్యం. మనం ఎట్టి పరిస్థితుల్లో ఏమైనా తేడా జరుగుతున్నప్పుడు మనమే సెట్ అవ్వాలి. ఇలా సెట్ అవ్వాలి అని అంటే దావీదు గారు చాలా 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 బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన వీటి మీద అవగాహన బాగుంది గనుక ఒక మాట రాశాడు, ఒక చక్కటి విషయాన్ని కూడా మనందరికి తెలియజెప్పాడు. ఎందుకనంటే దేవుడు ఆయన నోట ఉంచిన మాట చూడండి ఒకసారి. ఇందాక మనం చదువుకున్న సందర్భం కీర్తనల గ్రంథం 23. తీయాల్సిన పని లేకుండా చెప్పగలిగిన వాళ్ళు చాలా. యెహోవా నాకు ఆయనే కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన నన్ను ఏం చేస్తాడు అని అంటే పచ్చిక ఎక్కడైతే ఉంటాదో అక్కడికి తీసుకెళ్ళాలి, భోజనాన్ని పెట్టించాలి, పరుండ పెట్టాలి. జలాలు గొర్రెలు ఆ సెలయేళ్లు దాటిపోతూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు గొర్రెలు చిన్నవి దాటలేవు. అలాగే నీళ్లు తాగటానికి కూడా ఇబ్బంది అయిపోతూ ఉంటది. అప్పుడు జలాలు ఎలా ఉండాలి అని అంటే కామ్ డౌన్, అంటే నీళ్లు అసలు వెళుతున్నాయా లేవన్నట్లుగా సెలయేళ్లు ఉండాలి. అప్పుడు చక్కగా నీళ్లు తాగి అలా నీళ్లు తాగగానే మళ్ళీ వచ్చి శాంతికరమైన పరిస్థితులు ఎంత చిన్న భిన్నం ఎన్ని రకాలుగా డిస్టర్బ్ అయిపోతున్నా నీ దగ్గరకు వచ్చేటప్పటికి కాపరి ఏం చేయాలో తెలుసా? అమ్మా, అవన్నీ మీకు ఎందుకు, నేను చెప్తానుగా. మీరు వరి అవ్వద్దు. దేనికి వరి అవుతున్నారు? తుఫాన్ అని వరి అవుతున్నారా? ఏది జలపాతాలని వరి అవుతున్నారా? మీరు అక్కడికి వెళ్ళకండి, ఇదిగో రండి అని ఒక చిన్న జలపాతం దగ్గర నుంచి ఒక చిన్న సెలయేరు అలా నీళ్లు వెళ్తా ఉంటాయి. అక్కడ చూడండి చింగ్ అంటూ వెళ్ళిపోతా ఉంటాయి నీళ్ళు. అక్కడికి వెళ్ళి మీరు నీళ్ళు తాగారు అనుకోండి, ఎలా ఉంటది? నెమ్మది, శాంతి. ఆ హోరున కొండ మీద నుంచి పడుతున్నాయి అనుకోండి, నీళ్ళు ఏమైపోతాయి? అసలు అక్కడికి వెళ్తే మన పరిస్థితి ఏమవుతుంది? మనమే మిగిలం. అక్కడ కాదు మనం వెళ్లాల్సింది. ఇక్కడ చూడండి, శాంతికరమైన జలముల యొద్ద అవి ఎక్కడైతే ఉంటాయో అక్కడికి నన్ను నడిపించాలి. ఎవరు నడిపిస్తారు? ఆయన నాకు కాపరిగా ఉన్నాడు గనుక ఆయన నన్ను నడిపిస్తాడు. మరి ఆయనే నీకు కాపరిగా ఉన్నాడా లేదా ఇంకెవరైనా కాపరిగా ఉన్నారా? ప్రాణానికే సేద తీరుస్తున్నాడట. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన, ఎందుకనంటే నా కాపరి దగ్గర దుడ్డికర్ర, నీ దుడ్డికర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అంటే ఒక కాపరి దగ్గర ఇవన్నీ ఉండగానే ఆ గొర్రెలు ఏమవుతాయంటే ఏ రకమైన టెన్షన్ మా కాపరి ఉన్నాడు, మాకు ఏ ప్రాబ్లం లేదు అని ఒక కామ్ డౌన్, ఒక చక్కటి పరిస్థితికి వచ్చేస్తా. ఆ పరిస్థితి ఇదిగో కాపరి కలుగు చేయాలి. అలాంటి పరిస్థితి కలుగు చేయబడిందా లేదా అన్న సంగతి మనకు అర్థం అవ్వాలి. శాంతికరమైన జలముల దగ్గర మనల్ని నడిపిస్తున్నాడా? పచ్చిక బయళ్ళ దగ్గరికి నడిపిస్తున్నాడా? పచ్చిక అయిపోయింది అనుకోండి, ఏం చేయాలి? ఎక్కడ పచ్చిక ఉందో అక్కడికి నేను పెట్టేదే మేత, తింటానంటే తినండి, లేదంటే చావండి అన్నాడు అనుకోండి, అదేం కాపరి అండి? ఆ కాపరి గొర్రెల విషయమై విచారణ చెయ్యడా? చూడండి, శత్రువుల ఎదుట భోజనమును సిద్ధపరచెదవు, నూనెతో నా తల నేను బ్రతుకు దినములన్నయ్యు
కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. అని చక్కగా చెప్పాడండి. ఈ చెడ్డ కాపరి చేతిలో పడుకోకుండా శాంతికరమైన జలముల యొద్ద మనం నివసించగలిగే చక్కటి పరిస్థితి మనందరికీ కావాలి. మన అందరం కూడా అందులో ఉండాలి. మనకి కాపరిని అసైన్ చేసే విషయంలో కూడా దేవుడే నిర్ణయం తీసుకుంటాడు. మీరు ఎలాంటి వాళ్ళైతే అలాంటి కాపరిని అసైన్ చేస్తాడు. మనం ఎలాంటి వాళ్ళైతే అలాంటి కాపరిని అసైన్ చేస్తాడు. ఒకవేళ ఈ విషయంలో ఏమైనా కొంచెం అనాలోచన, ఏదైనా తేడా పాడాలు ఉన్నాయి అనుకుంటే ఒక విషయం చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా. మనందరికీ పాత నిబంధన కాలపు ధర్మశాస్త్రం ఐడియా ఉందా? పాత నిబంధన ధర్మశాస్త్రం ఐడియా ఉందా? అవగాహన ఉందండి? అప్పుడు ఆ రోజు ఒక ఆయన విశ్రాంతి దినం. ఆ రోజు ఏం చేశాడంటే ఆయన కట్టెలు వేరుకోవటానికి వెళ్ళాడు. విశ్రాంతి దినాన్న ఏ పని చేయకూడదు, ఆ రోజున ఏ పని చేయకూడదు. వెళ్ళాడు ఆయన, కట్టెలు ఏరుకుంటూ వచ్చాడు. దాందే ఉందండి, కట్టెలే కదా. కట్టెలు రాజేశాడు చేయలే. కేవలం ఏరుకోవటానికి వెళ్ళాడు, ఏరుకున్నాడు, తెచ్చుకున్నాడు. కంప్లైంట్ వచ్చింది. సర్లేండి వదిలేద్దాం అన్నారా? ఏం చేశారు? కట్టెలు జస్ట్ ఏ రోజు? విశ్రాంతి దినం. ఒకవేళ అదే లాని ఇప్పుడు మనం అప్లై చేయాలి. ఎవరి మీద చెప్పండి? ఎవరి మీద అప్లై చేద్దామా? ఆ రోజు కఠినమైన చట్టం వాళ్ళ మీద పెట్టాడు. ఎందుకు? ఆ గొర్రెలు అలాంటివి. ఈ రోజు అంత కఠినమైన చట్టం పెట్టలేదు దేవుడు. ఏ చట్టం పెట్టాడో తెలుసా? ఎంత చక్కటి వ్యవహారం, క్షమించే వ్యవహారం. ఎంత కృపకాలం అండి ఈవేళ, ఎంత కృపకాలం. ఏ విధమైనది చేసినా అయినా తప్పైపోయింది అనగానే క్షమించే వ్యవహారం. ఇప్పుడు ఈ చట్టం, ఈ చక్కటి న్యాయం, ఈ చక్కటి పర్యవేక్షణ, ఈ చక్కటి కాపరి యొక్క మూర్తిమత్వం ఎక్కడొచ్చింది? ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న మనలాంటి ఈ గొర్రెల మీద. మన మీద ఏ చట్టం అప్లై అవ్వదు. పాత నిబంధన చట్టం అప్లై కాదు. కారణం ఏంటంటే ఆ రోజు ఆ గొర్రెలకు ఆ చట్టమే కావాలి. ఈ రోజు మనకి ఇదిగో ఈ చక్కటి కృపక, ఈ చట్టాన్ని మనకు అప్లై చేశారు. కనుక ప్రియులారా, ఏ రోజు ఎవరిని కాపరిగా ఉంచాలో, ఏ రోజు ఎవరి మీద ఏ చట్టాన్ని అప్లై చెయ్యాలో, ఏ రోజు ఏ వాక్యాన్ని మన మీదకి తీసుకురావాలో అలా తీసుకొస్తూ తండ్రే చక్కటి కాపరులను ఇచ్చే కాపరులను గొర్రెలను బట్టి, అర్థం చేసుకోండి, గొర్రెలను బట్టి ఆయా కాపరులను ఇస్తూ మనకు ముందుకు నడిపిస్తున్నాడు దేవుడు. ఆ రోజు పరిసయ్యులు సద్దుకయ్యులు ఉన్నారా? ఎవరి మీద? యేసుక్రీస్తు కాలంలో ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు వారు చెప్పుదురే గాని చేయరు. కాపరులు ఎలాంటి వాళ్ళట? చేయరు. ఆ కాపరుల సంతానం ఈ వేళ కూడా వచ్చిందా? రాలేదు. అవి కూడా వచ్చాయి. మరి ఆ రోజు యేసుక్రీస్తు గారు ఉన్న కాలంలో వాళ్ళతో పని ఏంటి? ఆలోచన చేయండి. ఓ మంచి కాపరు ఉన్నాడు కదా, మరి ఆ మంచి కాపరు ఉన్నప్పుడు ఈ చెడ్డ కాపర్ల గురించిన ప్రస్తావన ఎందుకు? ఎందుకనంటే తమ కొరకు తామే ఏం చేసుకుంటారట? వారి కోసం వారే ఒక మంచి కాపరిని, ఓ చెడ్డ కాపరిని ఎంచుకుంటారు. వాళ్ళకి వాళ్ళే ఎంచుకుంటారు. మాకు ఈ కాపరి కావాలి. ఎందుకనంటే మమ్మల్ని బాగా కోసుకుని తింటాడు, మమ్మల్ని బాగా మేపుతాడు, మమ్మల్ని బాగా పోషిస్తాడు, మాకు పచ్చిక బయళ్ళు తీసుకెళ్తాడు, ఆ పచ్చిక బయళ్ళలో చక్కటి ఆహారాన్ని అందిస్తాడు. ఆ ఆహారం, నీళ్లు, దాని ద్వారా మేము చక్కగా ముందుకెళ్ళగలుగుతాము అనే వాళ్ళని చూపించేది ఆయనే. ఇదిగో ఈ చెడ్డ కాపర్లను చూపించేది ఆయనే. నువ్వు దేని దగ్గరికి వచ్చావో నువ్వే డిసైడ్ చేసుకో. ఆ కాపర్ల యొక్క డిస్టింగ్విష్ ఇదిగో బైబిల్లో చక్కగా పెట్టాడు. చక్కగా ఇదిగో ఈ కాపర్లు ఎలా ఉంటారు, చెడ్డ కాపర్లు ఎలా ఉంటారు, మంచి కాపర్లు ఎలా ఉంటారు. నువ్వు ఎవరి చెంతకు చేరుతావు? క్రీస్తు చెంతకైనా చేరుతావు. అయితే ఆయన ఖచ్చితంగా తాను వెళుతూ
తన వాళ్ళకి అప్పగించాడు పని. ఇదిగో నాయనా, ఈ గొర్రెల విషయంలో నువ్వు చాలా జాగ్రత్త తీసుకోవాలి, వీటిని మేపాలి, వీటిని పరిరక్షణ చెయ్యాలి, వీటిని పోషించాలి అని అప్పగించి వెళ్ళేటప్పుడు ఘోరమైన తోడేళ్ళు వస్తాయి, మందను కనికరించబట్ట చీల్చేస్తాయి. ఈ విషయంలో జాగ్రత్తలు మనమే తీసుకోవాలి. మనం తీసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ క్రూరమైన తోడేళ్ల దగ్గర పడుకోకుండా, అలాగే ఈ చెడ్డ కాపరి యొక్క పర్యవేక్షణలో లేకోకుండా, ఆ కాపరి విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్ చేసుకోవాలి. మనమే చెక్ చేసుకోవాలి. మన కాపరి ఇదే విధంగా ఉన్నాడా, మనల్ని తినేస్తున్నాడా లేదా అనే చక్కటి విశ్లేషణ మనముగానే చేసుకుని మనం ముందుకు సాగిపోవటానికి దేవుడు ఈ చక్కటి మాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడని గుర్తెరిగి ముందుకు సాగాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ప్రార్థనతో మరి ఈ సెషన్ ముగించుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ చక్కటి వేళ మేమందరం కూడా మీ మాటలు వినటానికి, మేమందరం కూడా తెలుసుకోవటానికి చక్కటి అవకాశాన్ని అనుగ్రహించారు. ఇటు అవకాశాన్ని మేమందరం కూడా ఉపయోగించుకుని ముందుకు సాగగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. మీ మాటల ద్వారా మేమందరం హెచ్చరించబడి మా కాపరులు ఎలాంటి వాళ్ళు, మేము ఎలా ఉన్నాం అనే సంగతిని గుర్తెరిగి ముందుకు సాగగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించింది. ఈ చక్కటి మాటలు తెలుసుకోవటానికి మీరు మాకు చక్కటి వేదికను అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ కార్యక్రమం వెనకాల ముందు నడిపించడానికి ఎందరైతే సహకారులుగా ఉన్నారో ప్రతి ఒక్కరిని మీ పాసాన్ని తీసుకొస్తుంది. మీ విలువైన మాటల ద్వారా మేమందరం ప్రతినిత్యము హెచ్చరించబడి మీరు కాపరిగా మీ పర్యవేక్షణలో ముందుకు సాగలిగే భాగ్యాన్ని మాకు మా ప్రియులందరికీ అనుగ్రహించింది. కృపలో భద్రపరిచి మమ్మలను నీ మార్గంలో, నీ మంచి కాపరి మార్గంలో ముందుకు సాగింపచేయండి. మీరే మాతో ఉండండి. క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడుగుచున్నాం. అందరికీ వందనాలు.